ఇప్పుడు మనము హైదరాబాద్లోని కన్హా ఆశ్రమంలో ఉన్నాము. ఒక డిపార్ట్మెంట్ వారు శిక్షణ కొరకై వచ్చారు. ఎటు చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఏ ప్రదేశంలో చూసినా కొంత చెత్త కూడా మనకు కనిపించదు. పిల్లలకు పార్కింగ్, ఆట స్థలం, చక్కని గార్డెన్స్. కరివేపాకు హాని కూడా వస్తుందండి. అదే ఓకే. మనకు నైట్ ఏం కనిపించలేదు వస్తా అంటే. ఎక్కడ ఏమాత్రం డస్ట్ కానీ ఏదన్నా ఇప్పుడు క్లీన్ చేసినట్టే. అంటే అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు తెలవలే అందరికీ. మనకు అప్పుడు సర్కార్ తుమ్మ ఎట్లా వచ్చిందో ఆవరించిందో ఇప్పుడు ఇది కూడా మొత్తం ఆవరించిపోయింది. చిన్నగా నిర్మూలన జరుగుతుంది, తీసేశారు. ఒక సైడ్ నుంచి తీసేసుకుంటారు. ఇది కలపన కాబట్టి ఇది ఏంటంటే ఒక మంచి గుబురుగా తొందరగా వస్తుంది కాబట్టి అందరూ అట్లా ప్రాకిపోయింది తొందరగా. ఎటు చూసినా అసలు అంత తెలియకుంటున్నది. మళ్ళీ మనం అదే అర్థం కాదు, ఎక్కడెక్కడే కామ్గా జరిగిపోతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఒక చుట్టుపక్కల మొత్తం అవుపడేది. మెయిన్ గేట్ నుంచి ఇటు పక్క కిచెన్ ఉంటుందండి, ఆడదాకా అవుపడేది. బుక్ స్టాల్ అక్కడ క్యాంటీన్. ఓకే. ఇటు మెడిటేషన్ హాల్, బుక్ స్టాల్, క్యాంటీన్ మూడు ఒకటి. మనం ఉన్నది కంఫర్ట్ రూమ్ డీలో, గ్రౌండ్ ఫ్లోర్ DG1. ABCDలో D, G గ్రౌండ్ పబ్లిక్ ఎక్కువైనప్పుడు ఇది ఎంట్రన్స్. ఇది 4వ గేట్. హార్ట్ఫుల్నెస్, ప్యూరిటీ వేవ్స్ డెస్టినీ. మెడిటేషన్ హాల్, గేట్ నెంబర్ 4. సార్ మెడిటేషన్ హాల్ ఇదేను. ఇది ఫ్లాగ్ అండి, ఒకటి నేషనల్ ఫ్లాగ్, ఒకటి మా రామచంద్ర మిషన్ ఫ్లాగ్. ఓకే ఓకే. ఇవన్నీ 175 దేశాల లోపల ఉంది కాబట్టి 175 జెండాలు ఎగరేస్తారు ఇక్కడ. ఓ, కార్యక్రమం జరిగినప్పుడు గ్లోబల్ మీట్ 24-25 వద్దాం. అప్పుడు మొన్న కూడా గ్లోబల్ స్పిరిచువల్ మీట్ జరిగింది ఆ రోజు. కానీ ఆ రోజు కూడా మీరు ఉండాలి, మీరు ఉంటే మాకు ఎప్పుడు ఉంటాం. అదే అట్లాంటి ప్రోగ్రామ్ అప్పుడు రావాలి. అదే ఇప్పుడు ఒకసారి కాదు, మాతో పాటు 20 మంది వస్తూనే ఉంటారు. అదే కొంచెం మాకు ఫండ్స్ అన్ని ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు నేను నాకు చేయాలనిపించింది, వారంటీగా వచ్చేస్తాం అంతే. సాఫ్ట్వేర్ కంపెనీలో బోర్డు ఆయనకు ఆలోచించి మాస్టర్ గారి దగ్గర చాలా పెద్ద మెడిటేషన్ ఎలా ఉంటుంది కదా సార్. ఇది ఎక్కితే వచ్చి అడకే అందరు కుర్చీలో కూర్చొని అయిపోతుంది. కానీ కుర్చీలు వేస్తే మొత్తం అయితే ఇందులో అయిపోయిన తర్వాత ఇందులో కూర్చుంటారు. మళ్ళీ ఇలాంటి 8 ఉంటాయి. 8 గ్రౌండ్లో 16. ఒక్కొక్క దాంట్లో 300 వేసుకున్న 4800 మంది పడతారు. ఇవి సరిపోకుండా మధ్యలో వేస్తారు. ఇంకా కంఫర్ట్ అంట అటు ఇటు చుట్టూ. $2,500 ఒక్క ఫ్లోర్లో. అట్లాంటి 8 ఉన్నాయి. 20,000 20,000 అంటే ఇంకొక 40, 30, 50,000 ఫ్రీ కూర్చోవచ్చు. ఇంకా మన కంఫర్ట్ ఆర్మ్స్ అటు ఇటు ఇట్లా కూర్చొని ఎట్ టైం 1,00,000 మంది కూడా కూర్చోవచ్చు. 1 lakh కెపాసిటీ. మనకి ఇవన్నీ నింపుతారండి. నిండిన తర్వాత మనకి
చిన్నగా వర్షం వస్తుంది. ఈ పైనుండి వచ్చే నీరు వేస్ట్ కాకుండా ఈ విధంగా పిల్లర్స్ ద్వారా భూమిలోకి ఇంకే విధంగా ఏర్పాటు చేస్తారు. వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఆ విధంగా మొత్తం ఈ పైకప్పుల నుండి వచ్చే వాటర్ మొత్తం ఈ విధంగా పిల్లర్స్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఈ చుట్టూ ఉన్న పిల్లర్స్ అవే. కన్హ ధ్యాన మందిరము. శ్రీమద్ భగవద్గీత శ్లోకాలు మొత్తం ఇంగ్లీష్ హిందీలో చుట్టూ ఈ ప్రాంగణం చుట్టూ మనకు కనిపిస్తాయి. ఇక్కడ పండించినే మేడు కూడా అంటే తయారు చేయడం కూడా ఇట్లా పంచ కూడా న్యాచురల్. ఇది హార్నర్స్ ఇక్కడ తయారు చేసి హార్నర్స్ మయోనీస్ అది కూడా ప్యూర్ వెజ్. ఫారినర్స్ కోసం కాక మనకు అదేమో ఆవు నెయ్యి. ఆవు నెయ్యి చాలా నీట్గా ఫ్రెష్గా ప్యాకింగ్. సిస్టర్స్ ఇస్తారా? జొన్న పేల అన్నీ ప్రతి ఒక్కటి వెరైటీ. లీటరు ప్యాకింగ్ కూడా బాగుంది. చాలా బాగుంది. 1 లీటరు కోకోనట్ ఆయిల్ 1 లీటర్ కొబ్బరి నుండి కోల్డ్ ప్రెస్ ఎలాంటిది లేకుండా మరి వేడి లేకుండా ఇది కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె, కొబ్బరి నూనె, తర్వాత సన్ఫ్లవర్ కూడా ఉంటుంది. సన్ఫ్లవర్ కూడా ఉంటుంది. జాగరీ పౌడర్ అండి, ప్యూర్ బెల్లం కావాలి. మనకు కందిపప్పు ఆర్గానిక్ ప్లస్ అన్పాలిష్డ్ వెజిటబుల్స్. ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయండి అసలు ఇవి. మీరు అక్కడ చూసారు ఎంత మంచి వాసన వస్తుంది. మరవ ఏంటో ఇది ఈ మర్వం పెడితే ఎండిపోతాను సార్. ఇది మొక్కలుగా దీని ఇది ఏం చేయాలి? మొక్కలు. ఇది ఒక రకమైన గడ్డి జాతి. ఆకుకూర ఏం ఆకు? అవిసె ఆకు. కూరలో వండుకుంటా. శనగపప్పులు ఉన్నాయి కదా, దాన్ని పొడి చల్లేసేవాళ్ళు. వాళ్ళు టేస్ట్గా ఉంటుంది. ఎన్ని కట్టలు తీసుకున్నావా? ఎంత కట్ట? స్మెల్ అదే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం మరి. వెళ్దాం. ఎందుకంటే వెళ్దాం పండి మరి. ఫ్రూట్స్ అండి, ఉల్లిపాయలు కొట్టండి. శివుడి పక్షంత ప్రీతిపాత్రమైన ఇది నల్ల కలువ. మొత్తం నీలోత్పలుడు అంటారు. తేనెటీగలు అవి పురుగులు కాదు, తేనెటీగలు. వాటి నుంచి తేనె తీస్తారు ఇక్కడ వీటి నుంచి కూడా.
ఈ చుట్టుపక్కల పెడతారు అవి తేనేమ్మా చేపలు చిన్న చిన్నవి కలర్ కలర్ కలర్స్ ఉన్నాయి. డైనింగ్ హాల్లోకి వచ్చాము. టిఫిన్స్ ఇక్కడ ఉచితంగానే అందించబడుతుంది. పరిశుభ్రత విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇలా ప్లేట్స్ ఎవరికి వారు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ ప్లేట్స్ని హీటింగ్ మిషన్ ద్వారా హీట్ చేసి మళ్ళీ శుభ్రంగా బాయిల్డ్ అయిన ప్లేట్స్లో ఆహారం వడ్డించడం జరుగుతుంది. ప్రతి చోట నల్లాలు కూడా చాలా క్లీన్గా ఒకే మోడల్లో రావడం జరుగుతుంది. మనం నడవాలంటే నడిచి అంతా చూడలేము ఒక్కసారి. ఇంత ఉండదు, చెట్లతోనే ఎక్కువ. చూడు ఎంత గుబురుగా ఉన్నాయో, ఒక వనం లెక్కనే, చిట్టడవి లెక్క అన్నట్టుగా. అసలు సందు లేకుండా అలా పోయి మనం తిరగలేకుండా చూడు మధ్య మధ్యన ఎంత. ఇవి చెట్లు, జామ చెట్లు, ఇట్లా మామిడి జామ. కటింగ్ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే కటింగ్ చేసి కటింగ్ ఇక్కడ కటింగ్ చేస్తూనే ఉంటారు. కటింగ్ మొదలు పెట్టింది ఈ సెక్షన్ అంతా వీళ్ళు చూసుకుంటారు కావచ్చు. ఇక్కడ క్లీనింగ్ పర్పస్ క్లీనింగ్ చేస్తే ఎక్కడే ఆరోగ్యంగా బాగుంటుంది. పొల్యూషన్ అవును. ఇక్కడ మొత్తం ఇవి పోక చెట్లు అనుకోండి. ఏదో తిప్పలు పడతాను. ఈ టమాటా పండించేది. డ్రిప్ సిస్టమ్ లెక్క అన్ని మొక్కలు, కూరగాయల మొక్కలు. అయ్యో డ్రిప్ సిస్టమ్ అన్ని కూరగాయలు పండిస్తారు అన్నట్టు. బిల్డింగ్స్ ఇట్లా ఇవన్నీ బిల్డింగ్స్ ఇక్కడ ఉండి అక్కడ చేస్తట్టున్నారు. రోడ్ నెంబర్ 7 phase 2. మనం కూడా ఒకసారి తిరిగితే తెలియదు ఇదంతా. ఒక 2-3 సార్లు తిరిగితేనే అర్థమవుతుంది ఏంటి అని. అయితే వాళ్ళు గైడెన్స్ ఉంటే ఇది పలానా అని చెప్పడానికి ఉంటే మనకు అర్థమైపోతుంది, తొందరగా అర్థమవుతుంది. ఫిలిం సిటీలో కూడా లేవు ఇట్లా లేవు. రామోజీ పాప నిన్న జరిగిపోయారు. వాటికి తవ్వటం కూడా పెట్టి చూడు, చెట్లకు ఎట్లా పెట్టిండు, ఎంత బాగా పెట్టిండు. ఈ పాత్ కూడా ఎంత బాగుంది అసలు, వాకింగ్ పాత్. కానీ ఇక్కడ ఒక్క అల్లనేరు పండు తినాలి, ఎంత బాగుంటుంది అసలు. ఆడున్నాయి ఇవి చూసారా, పూర్తి కట్ చేస్తారా? కొంచెం కట్ చేస్తారు, కొంచెం అంటుంచుతారా? అంటుంచుతారు. వేర్లు వస్తాయి, ఆ వేర్లు వచ్చిన తర్వాత కట్ చేస్తారు. దీంట్లో గ్రాఫ్టింగ్. ఓకే.
దీంట్లో మట్టి పెట్టి ఇగో వీళ్ళకి ఏర్లు వస్తాయండి ఇగో కోకో ఫీట్ అంటారు కదా ఆ. ఇంకా ఏర్లు వచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తారు. కూల్ మఖానా అంటే ఆహా. ఆహా, కూల్ మఖానా. ఓకే ఓకే, ఇవి మనకెళ్ళి ఉండేనట్టున్నాయండి. దాంట్లోనే మన రెడ్ దాంట్లో పింక్ ఉంది. నిన్న మొన్న చిన్నది నీళ్ళు ఈ ఫ్లవర్స్ చూడు ఎంత బాగుంది. ఇంతకుముందు అవి దొల్దుండ